ఇక్కడ మనం ఈరోజు సమావేశమైంది మాక్ పార్లమెంట్ కోసం. అండ్ పర్టికులర్గా ఎవరైతే రూలింగ్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని చూస్తుంటే అవుతారు బాబు అవుతారు అన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఆల్ ద బాయ్స్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు మెన్. ఆల్ ద గర్ల్స్ బికేమ్ లేడీస్ అండ్ విమెన్. సో ఈ డిసిప్లిన్, ఇటువంటి క్రమశిక్షణ అనేటటువంటిది మనకి చదువు ఇటువంటి అన్నిటికన్నా సెకండరీ. అవన్నీ చదువు ఆటోమేటిక్గా వస్తుంది మన క్రమశిక్షణగా ఉంటే. ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అట్లా చేస్తారు మీరు, ఎప్పుడు సీరియస్గా ఉండాలి అప్పుడు అలా ఉంటున్నారు. అండ్ అది దిస్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అమాంగ్ అవర్ యూత్. మన యూత్కి కావాల్సినటువంటి లక్షణాలు మీ అందరిలోనూ ఉన్నాయి. అండ్ సెకండ్లీ, జనరల్గా మా స్టాఫ్ గురించి చెప్పేటప్పుడు టీమ్ 21 అని రిఫర్ చేస్తుంటాం. కానీ ఈరోజు జోసెఫ్ సార్ కేపీ ఫ్యామిలీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అగైన్. అండ్ తర్వాత ఈ పుస్తకం మీకు చూపించడానికి తీసుకొచ్చాను, అవర్ పార్లమెంట్ అని చెప్పి. ఈ పుస్తకం మీరు కూడా వీలైతే కొనుక్కుని చదవండి. ఈ పుస్తకం నేను 1992లో కొన్నాను ఫస్ట్ టైం. ఇట్ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1989. I purchased this book in 1992 and retained this book for a long time, అంటే ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. సో ఈ 25 years నేను చదువుతున్నాడు అని చెప్పి నేను అవుట్డేటెడ్ అనుకోకండి, నేను కూడా యూతే మీలాగే. సో ఈ పుస్తకం మీకు ఇప్పుడు ఎందుకు చూపించడం జరుగుతుంది అని అంటే, దిస్ ఈస్ అవర్ పార్లమెంట్ రిటన్ బై సుభాష్ కశ్యప్. అవర్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకం ఇంకొకటి ఉంది, సుభాష్ కశ్యప్ రాసినటువంటిది. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని, ఏదైతే ఫార్ములాస్ని, ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించినటువంటిదే ఈ అవర్ పార్లమెంట్ అనేటటువంటి పుస్తకం. సో ఈ పార్లమెంట్ అనేది కేవలం ఒక బిల్డింగ్ కాదు. ఈ పార్లమెంట్ అనేది కేవలం ఒక 543 సీట్లు ఉండే లోక్సభ కాదు, ఆ 245 సీట్లు ఉండే రాజ్యసభ మాత్రమే కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఇది ఒక దేవాలయం. ప్రజాస్వామ్యం అనేటటువంటి వ్యవస్థకి ఇది ఒక దేవాలయం. సో ఈ దేవాలయం ఇది మొత్తం ప్రజలందరికీ ఇది ఒక టెంపుల్ లాంటిది. కాబట్టి ఈ టెంపుల్ని మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, పవిత్రంగా చూసుకోవాలి. అండ్ ఈ పార్లమెంటేరియన్స్ కూడా ఈ రోజు నుంచి సపోజ్ మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా కొంచెం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫండమెంటల్గా నేర్చుకోవాల్సినటువంటి, మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డీసెన్సీ. బాబు పార్లమెంట్ సభ్యులు, మీరు మా వాళ్ళని ఒకసారి చూడండి, డీసెన్సీ అంటే ఏంటో నేర్చుకోండి. ఎందుకంటే ఈ డీసెన్సీ అనేటటువంటిది లేకపోవడం వల్లే పార్లమెంట్లో డిబేట్గా ఉండట్లేదు. అండ్ పార్లమెంట్లో జరగాల్సినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్చలు జరగట్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు. ఒకడు మాట్లాడుతుంటే ఆ మాటని వినపడకుండా చేసేటటువంటి మిగతా సభ్యులందరూ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం పార్లమెంటు మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి డీసెన్సీ గురించే కాకుండా మనం పార్లమెంటు గురించి మనం అందరం అనుకునేటటువంటి కొన్ని భ్రమలు కూడా ఉన్నాయి. ఆ భ్రమల్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం కూడా. పార్లమెంటు మరీ అంత వరస్ట్గా ఏం లేదు మనం అనుకునేటట్టుగా. చాలామంది అనుకుంటారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ అని అనుకుంటారు. బట్ వీళ్ళేమి అన్ఎడ్యుకేటెడ్ కాదు. మీరు 18th లోక్సభ కనుక చూస్తే దాంట్లో 78% ఎంపీలు మినిమం అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు. అండ్ 5% ఆఫ్ ద ఎంపీస్ ఆర్ డాక్టరేట్స్, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. 7% ఆర్ లాయర్స్, 4% ఆర్ ద డాక్టర్స్. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 93% చదువుకున్న వాళ్ళే. కాబట్టి ఇది ఒక అపోహ, చదువు లేని వాళ్ళు పార్లమెంటు సభ్యులు అవుతారని అనుకోవడం అపోహ. రియాలిటీ ఏంటి, ఆల్మోస్ట్ 93% వరకు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. రెండో ఆస్పెక్ట్ ఏంటి, పార్లమెంట్లో ఉండేది ఓల్డ్ హార్సెస్, అంటే వయసు అయిపోయిన వాళ్ళే ఈ పార్లమెంట్కి వెళ్తుంటారని చెప్పి. బట్ రియాలిటీ ఏంటి అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద 18th లోక్సభ, 53% ఆఫ్ ది లోక్సభ మెంబర్స్ ఇన్ ద 18th లోక్సభ ఆర్ న్యూ కమర్స్. కొత్తగా ఫస్ట్ టైం లోక్సభకి ఎలక్ట్ అయిన వాళ్ళు. ఇందులో యావరేజ్ ఏజ్ ఏంటి 56. సో యావరేజ్ ఏజ్ అంటే మొత్తం 543 మెంబర్స్ సంబంధించినటువంటి యావరేజ్ ఏజ్. అండ్ మేల్ డామినేటెడ్ అనేది ఇంకొక రూమర్. మేల్ డామినేటెడ్ ఏమీ కాదు, ఎందుకంటే ఇందులో ఇప్పుడు మన 17th లోక్సభలో అండ్ వీ హ్యాడ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్, విమెన్ ఎంపీస్ గాట్ ఎలెక్టెడ్. అండ్ ఇప్పుడున్నటువంటి 18th లోక్సభలో 14% ఆఫ్ ది ఉమెన్ ఎంపీస్ ఆర్ ద విమెన్ ఎంపీస్. కాబట్టి ఇది ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ పెరుగుతుంది.
ఎందుకని 33% రిజర్వేషన్ 106th అమెండ్మెంట్ వల్ల ఇవ్వడం వల్ల ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. ఎ డే విల్ కమ్ ఆఫ్టర్ 10 years. సపోజ్ 2029 నుంచి కనుక ఇది అమల్లోకి వచ్చిందంటే 33% రిజర్వేషన్ అనేది 10 సంవత్సరాల తర్వాత మెన్ విల్ హ్యావ్ టు రిక్వెస్ట్ ఫర్ ద రిజర్వేషన్. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ తర్వాత మరొకటి ఏంటి అంటే ఇది ప్లూటోక్రటిక్ పార్లమెంట్ అన్నట్టు. ప్లూటోక్రటిక్ పార్లమెంట్ అంటే ఓన్లీ ధనవంతులు మాత్రమే ఎలక్ట్ అయ్యేటటువంటిది. బట్ నథింగ్ ఈజ్ ప్రివెంటింగ్ ద పూర్ పీపుల్ ఫ్రమ్ కంటెస్టింగ్ ది పార్లమెంట్. బట్ ఆఫ్ కోర్స్ పార్లమెంట్లో మనకి 98% మంది కరోడ్పతిలే ఉన్నారు. బట్ రాజ్యాంగం ఎక్కడా కూడా ఓన్లీ కరోడ్పతిలు మాత్రమే ఎలక్ట్ అవ్వాలి అనేటటువంటి పద్ధతి అయితే పెట్టలేదు. అండ్ వీళ్ళందరిలో మనకి ఈ కనీసం ₹1,00,00,000 ఆస్తున్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అయితే పేదవాళ్ళు దీనికి పోటీ చేయకూడదు అనేటటువంటి పరిస్థితి అయితే లేదు. అండ్ మీరు ఈ మొత్తం అందరిలో కనుక చూస్తే చంద్రశేఖర్ పెన్నసాని ఈయన దేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ఎంపీ. కనీసం ₹5,000 కోట్ల ఇతని ఆస్తి. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ద పూర్ పీపుల్ కెనాట్ కంటెస్ట్ ఫర్ ద పార్లమెంట్. అండ్ మెల్లగా అది వీళ్ళ సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం. అండ్ మరొక ఆస్పెక్ట్ ఏంటంటే పార్లమెంటు ఓన్లీ రబ్బర్ స్టాంప్ అనేటటువంటి. అంటే ఎందుకని మెజారిటీ మెంబర్స్ ఉంటారు, మెజారిటీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మెజారిటీ పార్టీ ఏది చెప్తే అదే కరెక్ట్ అవుతుంది. అపోజిషన్ పార్టీ కేవలం ఒక నామినల్గా మాత్రమే బిల్స్ అవి అప్రూవల్ చేస్తుంది అనేటటువంటి. బట్ అదేమీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ కూడా సంఖ్య తక్కువగా ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు కంపల్సరీగా ఈ ప్రభుత్వాన్ని అకౌంటబుల్గా ఉండేటట్టుగా చేయడంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. ఫస్ట్ పార్లమెంట్ నుంచి 18th పార్లమెంట్ వరకు కూడా. సో ద గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ అకౌంటబిలిటీ. గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది అపోజిషన్ పార్టీ మెంబర్స్. సో అపోజిషన్ పార్టీ గనక లేకపోతే మరీ అంత రబ్బర్ స్టాంప్ అయితే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండేది కాదు. మిగతా ప్రపంచ దేశాల్లో ఎలా అయితే ఈ నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉండేటటువంటి పరిస్థితే కాదు. అలాగే మరొకటి ఏమంటారు, ఇండియన్ పార్లమెంట్ ఈజ్ జస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ ఇన్ఎఫెక్టివ్ అని అంటే భారతదేశంలో పార్లమెంటు అసమర్థమైనది. కానీ మనం కనుక చూస్తే లాస్ట్ 10 yearsలోనే ఎన్ని కీలకమైనటువంటి గవర్నెన్స్ రిలేటెడ్ లెజిస్లేషన్స్ కానీ లేకపోతే సోషల్ లెజిస్లేషన్స్ కానీ తేలి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ది లాస్ట్ 20 years హిస్టరీ ఓన్లీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? గత 20 సంవత్సరాల్లోనే వచ్చింది. అలాంటి చట్టాలు, గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేసినటువంటి చట్టాలు, లేకపోతే ఇండియన్ ఎకానమీని ఇంప్రూవ్ చేసినటువంటి GST లాంటి చట్టాలు. ఎవ్రీ మంత్ మనకి ఆల్మోస్ట్ 1,60,000 కోట్ల రూపాయల నుంచి 1,70,000 కోట్ల రూపాయల వరకు యావరేజ్న భారతదేశానికి ఇన్కమ్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే GST నుంచి. ఆ GST మన మీద బలవంతంగా రుద్దలేదు, రాజ్యాంగ సవరణ చేసి ఒక చట్టం చేసి తద్వారా పార్లమెంట్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సోషల్ లెజిస్లేషన్స్ ఉన్నాయి, గవర్నెన్స్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం పార్లమెంట్ని ఇన్ఎఫిషియెంట్ అని చెప్పడానికి అవకాశం లేదు అక్కడ. అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి మరొక కీలకమైనటువంటి విమర్శ ఏంటి అంటే ఇండియన్ పార్లమెంట్ కొత్త బిల్డింగ్ వచ్చింది. సో ఈ బిల్డింగ్ కట్టడానికి 20,000 కోట్ల వరకు అయింది. అంటే మొత్తం ఈ సెంట్రల్ విస్టా అనే ప్రాజెక్ట్ మొత్తానికి కలిపి 20,000 కోట్లు అయింది. ఈ విమర్శించే వాళ్ళు ఎందుకు విమర్శిస్తారో, ఎంత మూర్ఖంగా విమర్శిస్తారో తెలియదు. కానీ మనకి రియాలిటీ ఏంటంటే ఈ కొత్త పార్లమెంటు బిల్డింగ్ అవసరం. ఎందుకు 2026ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది. 2026ని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి? 2026లో మనకి ఈ నియోజకవర్గాల సంఖ్య పెంచుతున్నాం. అండ్ ఆ పెంచేటటువంటి సందర్భంలో ఈ సంఖ్య 753 నుంచి 815 వరకు వెళ్ళే అవకాశం ఉంది. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ 815 అనమాట. మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పాత బిల్డింగ్లో కూర్చోబెడితే గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి? అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి నెత్తుల మీద పడుతున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ ఒక ప్రాపర్ అకామిడేషన్ ఇచ్చి కొత్త టెక్నాలజీని ఉపయోగించి అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఈ కొత్త బిల్డింగ్ని కట్టారు. ఈ బిల్డింగ్ అనేది అవసరం. అండ్ అలాగే ఈ విమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా రీఆర్గనైజేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్ అనేది కంపల్సరీ అండ్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అనేది కూడా కంపల్సరీ. ఈ రెండింటి నేపథ్యంలో కొత్త బిల్డింగ్ వలన మనకి నష్టం ఏమీ లేదు. పార్లమెంట్కి కొత్త బిల్డింగ్ ఉండాల్సిందే. ఆ బిల్డింగ్లో ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు కూర్చోవడానికి కావాల్సినటువంటి సరిపడా అకామిడేషన్ కావాల్సిందే. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఏవైతే మనకి చెప్తున్నారో ఆ ఇష్యూస్లో అన్నిటిలోనూ
నిజం లేకపోవచ్చు. అండ్ అందులో మనం ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. కాబట్టి ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫైనల్గా ఏంటంటే ఈ పార్లమెంట్ సభ్యులు కొంచెం డీసెన్సీ నేర్చుకోవాలని చెప్పాం కదా, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పాము. అండ్ ఈ డీసెన్సీ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. దెర్ షుడ్ బి ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది పార్లమెంట్ మెంబర్స్ అండ్ దెర్ షుడ్ ఆల్సో బి ఎ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ ద పార్లమెంటరీ మెంబర్స్. ఈ రెండు ఉండాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఒకటి ఉండాలి. అండ్ దీని మీద ప్రతి పార్లమెంట్ మెంబర్కి ట్రైనింగ్ ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు ఈ పార్లమెంట్ సభ్యులందరూ ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ని, కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఫాలో అయ్యేటట్టుగా చూడడానికి ఒక పార్లమెంటరీ ఎథిక్స్ కమిషనర్ అనే ఒక అధికారి కూడా ఉండాలి. సో ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఉన్నారు ఎవరు, లోక్సభ సెక్రటరీ లేకపోతే రాజ్యసభ సెక్రటరీ ఇట్లా ఉంటారు. సో ఈ సెక్రటరీ చేయాల్సిన పని, ఆ సెక్రటరీకే ఈ పొజిషన్ కూడా ఇస్తే సరిపోతుంది. కొత్తగా మరొకరిని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అంటే దిస్ పార్లమెంటరీ ethics commissioner would be responsible for ensuring that every parliament member will follow that ethical code and code of conduct. ఈ రెండింటిని పాటించేటట్టు చేయడం జరిగితే పార్లమెంట్ సభ్యుల్లో కొంత అయినా సరే ఈ డీసెన్సీ మెరుగుపడుతుంది. ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులు మంచి ఎఫిషియెంట్గానే పనిచేస్తున్నారు, కాకపోతే కావాల్సిందల్లా కొంచెం డిసిప్లిన్ ఉండాలి. అండ్ అంతేకాకుండా మరొక కీ ఆస్పెక్ట్ ఏంటంటే పార్లమెంట్లో ఓన్లీ క్రిమినల్స్ మాత్రమే పార్లమెంట్ సభ్యులుగా వెళ్తున్నారని చెప్పి, ఇవాళ రేపు ప్రతి ఒక్కడు క్రిమినలే. అండ్ కనుక క్రిమినల్స్ మాత్రమే వెళ్ళడం అనేటటువంటి నేపథ్యంలో దానికి కూడా ఒక సొల్యూషన్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 1993లోనే ఓహ్రా కమిటీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేటటువంటి అంశాన్ని గురించి డిస్కస్ చేయడం. కానీ రిమెంబర్ వన్ థింగ్, హూ ఈజ్ ఎలక్టింగ్ దీస్ క్రిమినల్ టు ద లోక్సభ? ఈ లోక్సభకి క్రిమినల్స్ని ఎన్నుకునేది ఎవరు? అంటే వాళ్ళు డీసెన్సీగా ఉండాలంటే ముందు మనం కూడా ఓటర్లుగా డీసెంట్గా ఉండాలి. మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి చెప్పేటప్పుడు ఓటర్గా మనం ఫాలో అవ్వాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటో మనకు తెలియాలి. వాళ్ళకి కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి చెప్పేటప్పుడు మనకు కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏంటో మనం కూడా తెలుసుకునేటువంటి అవసరం ఉండాలి. దానికోసం కొత్తగా కోడ్స్ ఏం నేర్చుకోవాలి ఇప్పుడు మేము అని అనుకోకండి. ఆల్రెడీ 1950లోనే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఓటర్లు అనుసరించాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి చెప్పారు. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఈ అభ్యర్థులు అనుసరించాల్సినటువంటి బిహేవియర్ గురించి చెప్పారు. కాబట్టి ఓటర్లు ఎలా ఉండాలనేది ఆల్రెడీ చెప్పారు. మనం నిజాయితీగా కనుక ఓటు వేయగలిగితే క్రిమినల్స్ ఎందుకు పార్లమెంట్కి వెళ్తారు? పూలన్ దేవి అనే ఒక బందిపోటు దొంగని ఉత్తరప్రదేశ్లో గతంలో ఎంపీగా ఎలక్ట్ చేసుకున్నారు. మరి పూలన్ దేవి ఎవరు? బందిపోటు దొంగ, 400 మంది మర్డర్లు చేసింది అనేటటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. అందులో 20 కేసులు ప్రూవ్ అయినాయి. అయినా కానీ జనజీవన స్రవంతిలో కలిసిపోయి, అంటే ఈ నక్సలైట్లకి లేకపోతే ఇలాంటి బందిపోట్ల దొంగల్ని, టెర్రరిస్టులని జనజీవన స్రవంతిలో కలిసిపోయినంత మాత్రాన మనం యాజ్ అ ఓటర్ ఎన్నుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ విషయం కనుక రియలైజ్ అయితే, అంటే ఒక క్రిమినల్ రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ అయ్యాడు అని నువ్వు బాధపడ్డావంటే రీజన్ ఏంటి? నువ్వు ఓటేస్తున్నావు కాబట్టి. కాబట్టి యాజ్ అ ఓటర్ యూ షుడ్ రియలైజ్ దట్ యూ షుడ్ నాట్ ఎలెక్ట్ ఎ క్రిమినల్ టు ది పార్లమెంట్. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని డీసెంట్గా మీరు కూడా పార్లమెంటరీ వ్యవహారాలు చేయండి. దీన్ని మోటివేషన్గా తీసుకుని, ఈ సెషన్ని మోటివేషన్గా తీసుకుని మనం జనవరిలో MUN కూడా నిర్వహిస్తాం. మోడల్ యునైటెడ్ నేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే KPIS అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. కాబట్టి ఆ స్థాయికి కూడా మనం చేస్తాం. ఆల్ ది బెస్ట్.